హాయ్ ఫ్రెండ్స్, గౌసెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్. మనం ఇవాళ చెప్పుకునే టాపిక్ మనలో మనకున్న కాన్ఫిడెంట్ లెవెల్స్ని కానీ, మన శక్తిని కానీ, మన ప్రయత్నాన్ని కానీ వెనకలాగేవి ఏమిటి అంటే, మనం ఎప్పుడు మన గతం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. అప్పుడు అలా జరిగింది, ఎలా జరిగింది అని. ఎప్పుడైతే మనం గతం గురించి ఆలోచిస్తూ ఉన్నామో మనలో ఉన్న శక్తిని కోల్పోతూ ఉంటాం, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని కోల్పోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం గతం గురించి చింతించటం కన్నా మనం ప్రజెంట్ ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ చేస్తే మనం శక్తిని కూడగట్టుకుని ఇంకా ప్రయత్నంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి గతం గురించి చింతించటం వల్ల మనం శక్తిని కోల్పోతాం. అలాగే ఇతరుల గురించి ఎప్పుడు చర్చించుకోవటం, మన పని వదిలేసి ఇతరుల గురించి అనవసరమైన చర్చించుకుంటూ గడపటం వలన కూడా మనలో ఉన్న శక్తి నశించి కాన్ఫిడెంట్ లెవెల్స్ పోయి మనకు టైం వేస్ట్ అవుతూ మనం చేసే ప్రయత్నం సఫలం అవ్వకుండా విఫలమవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ప్రతికూల ఆలోచనలు, మనం చేసే పని మీద ప్రతికూల ఆలోచనలు చేస్తూ ఉంటాం. అయిద్దా అవదా, ఇలా ఎందుకు అవుతుంది, అలా ఎందుకు అవుతుంది, చేయగలను లేదో, ఇలా ప్రతికూల ఆలోచనలు చేస్తూ ఉంటాం. అనుకూల ఆలోచనలు కాకుండా ప్రతికూల ఆలోచనలు చేయటం ద్వారా మనలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ మనం వెళ్ళే లక్ష్యాలకి అడ్డుగోడలుగా నిలిచిపోతాయి అన్నమాట. అలాగే ఇతరులతో పోల్చుకోవటం, నేను వాడికిలాగా చేయగలుగుతున్నానా, వీడికిలాగా చేయగలుగుతున్నానా లేదా అని ఇతరులతో పోల్చుకోవటం. వాడి చూడు చాలా బాగా చేస్తున్నాడు, వీడి చూడు ఎంత ఏ రేంజ్లోకి వెళ్ళాడు. ఎప్పుడు ఇతరుల గురించి పోల్చుకోవటం ద్వారా మనలో ఉన్న మన కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా పడిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం ఇతరులతో పోల్చుకోవటం కాదు, మనలో ఉన్న శక్తిని పెంచుకుంటూ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ మన లక్ష్యం వైపు, విజయం వైపు ముందుకు వెళ్ళాలన్నమాట. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఇతరులతో పోల్చుకోవటం ద్వారా మనలోని శక్తి నశించి చేసే ప్రయత్నం విఫలమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇతరులతో పోల్చుకోవటం కాదు, మనల్ని మనం పోల్చుకుని ముందుకెళ్ళాలన్నమాట. ఇంకొకటి విషపూరిత బంధాలలో చిక్కుకోవటం అన్నమాట. విషపూరిత బంధాలు అంటే రకరకాల ఫ్రెండ్షిప్స్, మంచి ఫ్రెండ్షిప్ కాకుండా వాళ్ళు మనకు హానికరంగా ఉండే ఫ్రెండ్షిప్ కానీ, వాళ్ళు మనల్ని కీడు శంకించే ఫ్రెండ్షిప్ కానీ, వాళ్ళు మనల్ని నెగిటివ్గా డిస్కరేజ్ చేసే ఫ్రెండ్షిప్లో కానీ, ఇలాంటి వాళ్ళు మనల్ని ఎప్పుడు డిస్కరేజ్ చేసే ఫ్రెండ్షిప్తో మనం ఎప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళ ద్వారా మనం ఇంకా డీమోటివేట్ అయిపోయి మనం ఇంప్రూవ్ అవ్వలేక మన లక్ష్యాలు విజయం వైపు వెళ్లకుండా మనలో ఉన్న శక్తిని, కాన్ఫిడెంట్ లెవెల్స్ని పూర్తిగా తగ్గించేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు మన ఫ్రెండ్షిప్, మన చుట్టూ సరౌండింగ్స్ ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండే వాళ్ళతోనే ఎక్కువగా మనం మెలిగితే మన లక్ష్యాలు, విజయాలు కూడా మనకు అనుకూలంగా ఉండి మనం సాధించగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గతం గురించి చింతించటం మానేసి ప్రజెంట్ ఏం చేయాలో దాని మీద ఫోకస్ చేయాలి. ఇతరులు గురించి చర్చించడం, ఎప్పుడు మన పని వదిలేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చర్చించడం ద్వారా కూడా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ప్రతికూల ఆలోచన, అనుకూల ఆలోచన కాకుండా ప్రతికూల ఆలోచించడం ద్వారా కూడా మనలో శక్తి నశిస్తూ ఉంటుంది. అలాగే ఇతరులతో పోల్చుకోవటంలో కూడా మనలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటుంది. విషపూరితమైన బంధాలు అంటే ఇక్కడ రిలేషన్షిప్స్లో కూడా మంచి రిలేషన్, మనకు హెల్ప్ఫుల్గా ఉండే, మనకు సపోర్ట్ చేసే రిలేషన్షిప్ కాకుండా మనల్ని డిస్కరేజ్ చేసే, డిమోటివేట్ చేసే ఫ్రెండ్షిప్ చేయటం ద్వారా కూడా మనం ముందుకెళ్ళకుండా ఇక్కడికే ఆగిపోతాం. కాబట్టి ఇలాంటివన్నీ కాకుండా వీటిని అధిగమించి మనం ముందుకెళ్తే మన లక్ష్యాలు, విజయాలు మనం ఈజీగా సాధించుకోగలుగుతాం అనేది